కృష్ణా జిల్లా కంకిపాడులో బోరుబావి నుంచి భారీగా నీళ్లు పైకి ఎగజిమ్ముతున్నాయి. పొలంలో ఉన్న బోర్ నుంచి 50 అడుగుల ఎత్తుకు నీళ్లు ఎగసి పడుతున్నాయి. బోర్ నుంచి గ్యాస్ వెలువడుతుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, కంకిపాడులో బోరుబావి నుంచి నీరు ఎగసిపడుతున్న ఘటనపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సంతోష్, బోరు బావి కోసం పంట పొలాల్లో వాటర్ కోసం బోరు వేశారు. అయితే మొదట్లో వాటర్ ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి. దాదాపుగా 60 అడుగుల వరకు కూడా వాటర్ ఎక్కడ కూడా తగ్గకపోవడంతో బాగా లోతుగా బోర్లు వేసేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా దాదాపుగా 125 అడుగుల వరకు బోరు వేయడంతో అక్కడ ఉన్న బలంగా వాటర్ తగిలింది. ఆ వాటర్ కూడా రావడంతో కూడా భారీగా ఫోర్స్ గా వచ్చి అక్కడ ఉన్న మెటీరియల్ కూడా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భూమిలోంచి అంత భారీ స్థాయిలో వాటర్ ఎగిసిపడటం, ఇంకోవైపు ఆ ఫోర్స్ కి స్థానికులంతా కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంత ఫోర్స్ గా వాటర్ వస్తుండటంతో ఏం జరుగుతుందో తెలియక కొంత గందరగోళం గురయ్యారు. ఆ తర్వాత కొంత గ్యాస్ లేదంటే వాయువులు లాంటివి ఒక అనుమానం కలిగింది. దీంతో వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో స్థానిక పోలీసులతో పాటుగా ఓఎన్జీసీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, అటు రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే దీనికి గల కారణాలు ఏంటన్నది మాత్రం ఇంకా పూర్తిగా నిర్ధారణకు రాలేదు. భూమిలో ఉన్నటువంటి వాయువులు ఏమన్నా తేడా ఉందా, లేదంటే నిజంగానే అక్కడ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయా అన్న దాని మాత్రం ఇంకా క్లారిటీ రానటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా అంత భారీ స్థాయిలో మొదట్లో అసలు వాటర్ కూడా తగలలేదు. కొంత లోతుకి వెళ్ళిన తర్వాత అంత స్థాయిలో అంత భారీ స్థాయిలో ఫోర్స్ గా ఒక మిషన్ పెట్టి ఒక మోటార్ ని పెట్టి వాటర్ ని పంపు చేసినట్టుగా భారీ స్థాయిలో వాటర్ రావడం, పైకి ఎగదామంటడం మాత్రం స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొంత భయాందోళన కూడా కనిపిస్తుంది. గ్యాస్లు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద కొంత స్థానికులు కూడా భయాందోళన వ్యక్తం చేయడంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. ఓఎన్జీసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పుడే సంఘటన స్థానం చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సంతోష్. థ్యాంక్ యూ హరీష్.